కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కంటే కూతుర్నే కనాలి అనే నాడుని నిజం చేశారు మాజీ పోలీస్ అధికారి పృథ్వీనారాయణ గారి కూతురు వారిజ. కన్న తండ్రి ఆరోగ్యం బాగోపోతే ఆమె అమెరికా తీసుకెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం చాలా తప్పించారు. కానీ విధి ఆడిన నాటకంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మంచి బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టర్ అని పృథ్వీనారాయణ గారికి ఆరోగ్యం ఎందుకు క్షీణించింది, అమెరికా వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు అన్న విషయాన్ని మనతో మాట్లాడడానికి అమెరికా నుండి పృథ్వీనారాయణ గారి అమ్మాయి వారిజ ప్రస్తుతం అంతా లైవ్ లో ఉన్నారు. ఆమెను అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాం. అమ్మ నమస్తే తల్లి. నమస్తే అండి. మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరు దాన్ని తీర్చలేము, ఆ లోటుని ఎవరు పోడ్చలేము. ఎందుకంటే పృథ్వీనారాయణ గారు నాకు చాలా ఆప్తుడు, మంచి మిత్రుడు. మన మీడియాలో ఉన్న ముందు నుంచి నేను ఆయనతో ఎక్కువగా అంటే నేను ఎవరో తెలియపోయినా ఆయన యాక్షన్ ఆఫ్ ప్లాన్ అంతా నాకు చూసేవాడు. నా ఇంటర్వ్యూలో ఆయన ఇంకా బాగా దగ్గర అయ్యారు. ఆయన చెప్పింది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన చేసిన తప్పులు ఒప్పుకున్నారు. చాలా మంది కొంతమంది ఆఫీసర్లు మీ అది చేసేది అని చెప్తారు, కానీ మీ నాన్నగారు మాత్రం నా వల్ల ఒక ప్రాణం పోయింది, నా వల్ల ఒక వ్యక్తికి నష్టం జరిగిందని కరాఖండిగా చెప్పారు. అది ఆ డేరింగ్ అనేది చాలా మందికి చాలా తక్కువ మందికి ఉంటారు. అవునండి. ఆయన సర్వీస్ లో ఆయన చేసిన ప్లస్ చెప్పారు, మైనస్ చెప్పారు. సాధారణంగా చాలా మంది ప్లస్ చెప్తారు తప్ప మైనస్ చెప్పడానికి ఒప్పుకోరు. కానీ పృథ్వీనారాయణ గారు మాత్రం మైనస్ చెప్పుకొచ్చారు. నేను ఆ రోజు పోలీస్ స్టేషన్ లేకపోవడం వల్ల ఆ అమ్మాయికి ఇలా జరిగింది, నేను వాడికి కొట్టడం వల్ల వాడికి సూసైడ్ చేసుకున్నాడు, నేను ఈ విధంగా చేయవల్ల వాళ్ళ ఫ్యామిలీ సక్సెస్ అయిందని అంత చక్కగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. గుంటూరు జిల్లా ఒకటే కాదు, సరౌండింగ్ ఎక్కడే సార్ పృథ్వీనారాయణగానే రౌడీ షీటర్లు అందరికి కూడా చిన్న భయం ఉంటుంది, మళ్ళా వస్తాడరా అన్న ఫీలింగ్ ఉంటుంది. సరే తల్లి, నాన్నగారు అక్కడికి వచ్చారు. నాకు తెలిసి కరోనా ముందు అనుకుంటా, కరోనా తర్వాత నాకు మెసేజ్ పెట్టారు, నాకు హెల్త్ బాగాలేదు మురళి, నేను సఫర్ అయ్యాను, పాప దగ్గరకు వెళ్తున్నానని. నేను ఒక పృథ్వీనారాయణ గారు అనగానే మాకు ఒక బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టర్ కనిపిస్తారు. కానీ సడన్ గా ఆయన ఫేస్ చూస్తే మేమే బాధ అనిపించింది. మధ్యలో ఒకసారి విజయవాడ కూడా వచ్చారు, విజయవాడ వచ్చి కూడా నాకు కాల్ చేశారు. కానీ నా దృష్టిలో పృథ్వీనారాయణ గారు అనగానే నాకు ఆ బాడీ బిల్డర్ కనిపిస్తారు తప్ప ఆయనకి నేను ఒక పేషెంట్ లాగా నేను చూడలేకపోయాను, నాకు వేరే కారణం వెళ్ళలేకపోయాను. తల్లి, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నాన్నగారికి నీకు అంటే ప్రతి తండ్రికి కూతురు అంటే అభిమానం ఉంటుంది, అదేవిధంగా కూతురు కూడా తండ్రి అంటే అభిమానం ఉంటుంది. అందరూ వాళ్ళిద్దరు బంధం అన్నది కాదల్లా. నాన్నగారికి నీకున్న బంధం గురించి చెప్పే ముందు అసలు ఎలా చనిపోయారో ఒకసారి చెప్పు. మా నాన్నగారికి సడన్ గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయిందండి, అండ్ హీ హ్యాడ్ ఎ మ్యాసివ్ హార్ట్ అటాక్. అది జరిగింది. మా నాన్నగారికి కదమ్మా, మీ పాప బర్త్డేలో చాలా యాక్టివ్ ఉన్నారు కదా ఆయన. బర్త్డే నుంచి 10:20 10:30 వచ్చామండి. 10:56 నేను 911 కాల్ చేశాను. అసలు విత్ ఇన్ 26 minutes లో పాపం ఆయన డిక్లైన్ అయిపోయారు. మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. 911 ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళేసరికి దే స్టార్టెడ్ ఏమో ఆన్ CPR. గుడ్ 40 minutes షాక్ చేశారు ఆయన్ని. We couldn't revive him. I was right there when he took his last breath. My mom was right by me. It was very, very one of the, difficult and sad things I've ever faced and encountered. చనిపోయే ముందే మాట్లాడారు మా నాన్నగారు. Unfortunately, పార్టీలో ఉన్నాము మీ అందరూ, సేమ్ థింగ్, అందరితో మాట్లాడారు. ఇది యాక్చువల్లీ మా అమ్మాయిది 6th birthday అండ్ మా మదర్ది 70th birthday. ఇద్దరిది కలిపి అండ్ ఇట్ వాజ్ మై పేరెంట్స్ 50th wedding anniversary ఒక ఫ్యూ మంత్స్ క్రితం. సో నేను అందువల్ల నాకు కొద్దిగా మంచిగా పెద్ద పార్టీ పెట్టుకున్నాను. ఐ వాజ్ సో హ్యాపీ. హీ మెట్ ఎవ్రీబడి, ఆల్ మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీబడి అక్కడ ఉన్నారు. ఒక 120 people దాకా వచ్చారు నాకు. సో ఇట్ వాజ్ అసలు సో సడన్. సో ఐ స్టిల్ క్యాంట్ ఫ్యాథమ్ దట్. అసలు అంత సడన్ గా అయిపోయిందండి. వచ్చారు, ఇంటికి వచ్చారు, ఆ డ్రెస్ లోనే 911 తీసుకెళ్ళాము. ఆ డ్రెస్ లోనే అసలు ఇంకా బట్టలు మార్చుకోలేదు ఆయన. వచ్చారు,
ఆయనకి ఇట్లా బాత్రూమ్కి వెళ్ళారు, వచ్చారు. ఆ, అంటే మెడికల్ టర్మ్ లో చెప్పాలంటే వేసో వేగల్ సింకపీ అని వచ్చింది ఆయనకి. మనం వెన్ యూ బేర్ డౌన్ కొద్దిగా మోషన్కి వెళ్ళినప్పుడు కొద్దిగా బేర్ డౌన్ ఎక్కువ చేసినప్పుడు కొందరికి ఎల్డర్లీ పేషెంట్స్ కి వేసో వేగల్ సింకపీ వస్తుందండి. దానివల్ల గబక్కన వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి కొద్దిగా మందంతా సిస్టమ్ డౌన్ అవుతుంది. ఆయనకి కొద్దిగా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయి కదా, దాని వలన పాపం ఆయన ఆ హార్ట్ సపోర్ట్ చేయలేకపోయింది. సో ఇమీడియట్లీ పాస్డ్ అవుట్. అసలు ఒక్క ఇలా బాత్రూమ్ ఇలా ఇలా టర్న్ తీసుకొచ్చి ఎడ్జ్ ఆఫ్ ద బెడ్ మీద కూర్చొని ఇట్లాగా అసలు ఇట్లా ఇలా అయిపోయారు, ఇట్లా స్టిఫ్ గా. హీ వాజ్ నాట్ ఫాలోయింగ్ కమాండ్స్. ఆయన పల్స్ అంతా ఫీబుల్ గా ఉండింది. వెంటనే నేను 911కి ఫోన్ చేసింది, కానీ హీ నీడెడ్ సిపిఆర్. అదే మంచి వెయిట్ లిఫ్టర్, హెల్తీగా ఉంటారు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇష్యూస్ అనేది? కోవిడ్ తర్వాత అండి. కోవిడ్ తర్వాత ఆయనకి ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ ట్రీట్మెంట్స్ ఇన్ ఇండియా అండి. కోవిడ్ తర్వాత ఆయనకి 20 or 25% ఆఫ్ ది లంగ్ లెఫ్ట్. ఓకే, దట్స్ వన్ ఇష్యూ. హిస్ హార్ట్ వాస్ గుడ్, ఈజ్ గుడ్ until even last echocardiogram also he has a preserved ejection fraction. Everything was good. Kidneys were okay, reasonably okay. ఇండియాలో చాలా ఎక్కువ స్టెరాయిడ్స్ యూజ్ చేశారు అప్పుడు, ఎందుకంటే ఎవరికి తెలియదు కోవిడ్ ఎలా మేనేజ్ చేయాలో. ఇక్కడ మాకు ఒక గైడ్ లైన్స్ తోనే మేము ఇంతే డెకడ్రాన్ 6 milligrams 10 days అంతే, అంతమించి ఇచ్చేదే లేదు. అక్కడ 140 milligrams 120 milligrams అలా ఇచ్చి, నేను when I was talking to the doctors too, I told them this is too much అండి, మేము ఇవ్వము అంటే ఇక్కడికి వచ్చి మేము మేనేజ్ చేసుకోండి అన్నారు. ఆయనకి మ్యూకార్ అనే వచ్చిందండి. అది చాలా కామన్ వెన్ సంబడి ఈజ్ డయాబెటిక్. మై ఫాదర్ ఈజ్ డయాబెటిక్ బట్ రీజనబుల్లీ కంట్రోల్డ్. మీరు చూసారు ఎలా ఉన్నారు మా ఫాదర్ని. సో రీజనబుల్, బట్ అక్కడ అసలు షుగర్ సరిగ్గా మెయింటైన్ చేయలేదని అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ఇమ్యూన్ స్టేటస్ వాజ్ వెరీ లో. ఆయనకి మ్యూకార్ అనే ఇన్ఫెక్షన్ వచ్చింది. మ్యూకార్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చింది ఆయనకి. సో ద హోల్ మ్యాక్సిలెక్ తీసేశారు ఆయనకి. ద హోల్ మ్యాక్సిలెక్టమీ వాజ్ డన్. సో ఇది లేదు కదా, he couldn't eat, he couldn't breathe, he couldn't walk, he lost 80 pounds. సో అసలు రియల్ స్కెల్టన్ లాగా అయిపోయారు అసలు. ఆయన అంతగతం అంత బాడీ బిల్డర్ కాబట్టి మ్యూకార్ అంటే ఎవరైనా ఆల్మోస్ట్ 100% మోర్టాలిటీ. మా ఫాదర్ ఈజ్ సంబడి హూ యాక్చువల్లీ సర్వైవ్డ్ కదా. ఈయన దాని తర్వాత 5 ఏళ్ళు బతికారు కదా. అట్ ద టైమ్ ఆఫ్ ద డయాగ్నోసిస్ దే సే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 90 to 98% 100% మోర్టాలిటీ. సంహా ఆయన సర్వైవ్ అయ్యారు. అక్కడి నుంచి ఆ కోవిడ్ టైంలోనే నేను ఇక్కడ మా డాక్టర్ గారు, ఒక OMFS సర్జన్ ఉన్నారు ఆయన, థ్యాంక్స్ టు హిమ్, డాక్టర్ వు, ఆయన లెటర్ ఇస్తే ఎయిర్ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాము మేము. అక్కడ తీసుకొచ్చిన తర్వాత అసలు ఆయన చూసి అసలు స్కెల్టన్ లాగా ఉన్నారు. ఆయన నేను ఆపరేట్ చేయలేనమ్మా ఆయనకి అని చెప్పారు. సో ఐ ఆస్క్డ్ మై మామ్ టు పుట్ ఎ పెగ్ ట్యూబ్ అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు పెగ్ ట్యూబ్ పెట్టించాను. ఇక్కడికి వచ్చిందా పెగ్ ట్యూబ్ ఫీడ్స్. రాత్రి పోవాలి మా అమ్మ. అసలు మా మదర్ మూలాన ఆమె సర్వైవ్ అయింది, నా మూలాన్ని కదండి. నేను కూతుర్నే, బట్ ఆమె భార్య సేవకురాలన్నాలా, ఐ డోంట్ నో, ఇట్ వాజ్ ఎ స్పెషల్ కేర్. ఆమె మూలాన మా ఫాదర్ బతికారు. నేను పైనుండి డాక్టర్ గా చూసి డాక్టర్ గా సపోర్ట్ చేస్తాను తప్పితే వేత్రిం బాల్ ఆయన బతికిచ్చింది. 1.5 years కి ఆయన రికవర్ అయ్యారు. 1.5 years 1.5 years కి ఆయనకి వెయిట్ పుట్ ఆన్ అయిన తర్వాత ఆ సిస్టమ్ అంతా కొద్ది బాగా వచ్చింది. దెన్ మళ్ళా సేమ్ డాక్టర్ గారు, డాక్టర్ OMFS డాక్టర్, ఆయనకి అంతా ఇక్కడ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ పెట్టి ఆర్టిఫిషియల్ ప్యాలెట్ క్రియేట్ చేశారు ఆయనకి. ఇట్స్ కాల్డ్ ఆబ్చురేటర్. మన ఇండియాలో అంత లేదు, గుంటూరు జిల్లా అక్కడ ఎక్కువ లేదు. సో అవన్నీ చేసి దెన్ కొద్దిగా పల్మనరీ రీహాబిలిటేషన్ చేసిన తర్వాత మేము వచ్చారు కదా 2023లో. మా నాన్నగారు కొద్దిగా షార్ట్ డిస్టెన్స్ నడుచుకుంటే ఎయిర్పోర్ట్ లో వచ్చారు, బాగా అయింది. మళ్ళీ వెనక్కి వచ్చారు. కొద్దిగా ఇండియాలో ఉన్నప్పుడు కొద్దిగా డిక్లైన్ అయ్యారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నంత స్ట్రిక్ట్ గా ఉన్నారు. నేను లేను కదా, అంత స్ట్రిక్ట్ అటు ఇటు వెళ్తా కొద్దిగా నెగ్లెక్ట్ చేశారు. మళ్ళీ వచ్చారు, స్టార్ట్ డిక్లైనింగ్ అనమాట. ఒక రోజు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చెప్పాను, సార్ కొంచెం కేర్ఫుల్ గా ఉంటానంటే ఏమవుద్దండి, పోయేవని అలాగే పోతాం, కానీ ఐఎమ్ హెల్తీ అండి అని అంటారు. అవును బాబు, అదే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మాత్రం బాగా హెల్తీగా ఉన్నారండి. వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా డిక్లైన్ అయ్యారు. మళ్ళీ అసలు ఆయనకి అసలు ఇక్కడ ఉండటమే ఇష్టం లేదు. ఆయన
ఆయన తెలుసు కదా మన కంట్రీ ఆయనకి అది చాలా ఎక్కువ. మన పీపుల్ అదంతా చాలా ఎక్కువ ఆయనకి. అసలు అది వాళ్ళని చూడకుండా మన అసలు మన వాళ్ళు చూడకుండా అసలు ఆయన ఉండలేరు అనమాట. వచ్చిన నుంచి నేను వెళ్తా అది ఇదే కాల్ చేస్తారు, నాతో పోట్లాడతారు. నేను ఉండన్నా అండి ఇక్కడ, మీరు ఇక్కడుంటే హెల్తీగా ఉంటారు అది ఇది అని చెప్తా ఉంటారు. దిస్ ఇస్ నాట్ మై కంట్రీ. అసలు ఆయన అసలు ఐ వుడ్ సే ఐ షుడ్, ఇట్స్ అ స్ట్రాంగ్ వర్డ్, బట్ హీ హేట్స్ ఇట్. హీ డస్ నాట్ వాంట్ టు స్టే హియర్. అయితే నాతో కూడా అసలు ఒకసారి ఈ రోజు, అవునండి, ఈ రోజు దే వర్ సపోజ్ టు లీవ్. దే హ్యాడ్ ఎయిర్ ఫ్లైట్ బుక్డ్. అసలు అన్ని సూట్ కేసులు అన్ని ప్యాక్ చేస్తున్నాయి ఫ్రంట్ రూమ్ లో. మాకు రోజు వెళ్ళాల్సింది. అలాంటిది ఆయన నౌ ఐ ఓ ఇట్ టు మై డాడ్. ఐ వాంటెడ్ టు బి అన్ ఆర్టిస్ట్. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ దెన్ మా ఫాదర్ మేడ్ మీ రియలైజ్ how, he's a kind-hearted person. So taking care of people or helping people, how it would change their lives, అది నాకు ఇన్స్టిల్ చేసింది ఆయనే. ఓకే, దాని మూలనే ఈ ప్రొఫెషన్ తీసుకొని నేను ఐఎమ్ ఏబుల్ టు help people, and that is the effect my dad has on me. Otherwise I wouldn't have been able to. I even said it. నాకు ఇంకా గుర్తు, నేను నా పర్సనల్ స్టేట్మెంట్ లో ఇదే పెట్టాను నేను. He said, if your brain is dead, you're not pronounced dead, but if your heart is dead, you're pronounced dead, right? So heart is the most important organ in your body. Make all your decisions from your heart. That stuck to me all my life, and I have same type of mentality and kindness or heart like him. So those words just stuck to my brain. So that's the type of influence I have from my dad, and that's the relationship I have. Yeah, I actually go and talk to my dad more close than my mother. ఓకే. Yeah, all the time. చిన్నప్పుడు బాగా గుర్తుపెట్టిన సంగతి చెప్పమ్మా. యూనిఫామ్ వేసుకొని ఆయన నీ గురించి చాలా చెప్పారు. యూనిఫామ్ వేసుకున్నాయా అంటే ఎట్లాగా మోటార్ సైకిల్ ఎక్కించుకుని నన్ను స్కూల్ తీసుకెళ్తాం. అవన్నీ చాలా అన్ని మంచి గత స్మృతులు అండి అవన్నీ. I don't know. It's hard to say all this thing. I don't want to cry too much. బర్త్డేకి ఆయన రాలేకపోయారు, నువ్వు బాగా ఏడ్చావు అని చెప్పారమ్మా నాకు. Which birthday? రేపల్లే వినుకొండలో ఏదో బర్త్డే, నా డాటర్ బర్త్డే అయింది, ఆమె ఫంక్షన్ కి నేను వెళ్ళైపోయాను, నా బాగా తిట్టింది అని చెప్పారు. ఉండొచ్చండి. ఇంకా బాగా గుర్తించండి చెప్పు. ఆయన ఎక్కువ మీ గురించి ఎక్కువ చెప్పేవారు నాకు. మా ఆఫీసర్ అంటే రెస్పెక్ట్, నా కూతురు అంటే భయం అనేవారు. Like I said, he's my dad. I just had this normal relationship with my dad, not as a policeman. Although అంత పోలీసింగ్ అన్న బయట ఉన్నా కూడా చాలా కైండ్ గా ఉండేవాళ్ళు మాతో. డిసిప్లిన్ చేసినా కూడా దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ కైండ్నెస్ చూపిస్తారు. సో వి అండర్స్టూడ్. చాలా ఏంటి ప్రేయర్ గురించి బాగా చెప్పేవాళ్ళు. సో నేను విశ్వాసం అన్ని చేస్తాను నేను. అవన్నీ ఎప్పుడైనా కేసుల గురించి చెప్పేవారా ఇంట్లో? వాడిని ఇలా కొట్టాను, ఎలా కొట్టానని. ఆ కేసుల గురించి అంటే అలా చెప్పరు కానీ దట్ నీతి ఉంటుంది దాంట్లో. ఇది చేయటం వల్ల జరిగింది, లేకపోతే ఇప్పుడు ఇలా చేయటం వల్ల గాడ్ నాకు ఇట్లా పనిష్మెంట్ వచ్చింది, లేకపోతే ఇట్లా నాకు ఇట్లా రియాక్షన్ వచ్చింది, యు సీ డివైన్ వర్క్, అవన్నీ ఎప్పుడు చెప్తారు మాకు. ఐ థింక్ దట్స్ బేసిస్ ఫర్ అవర్ పర్సనాలిటీ అనుకోండి, ద వే వి మేక్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే ఒక పని చేయడం వల్ల దాని ఇంపాక్ట్ ఏ విధంగా వచ్చింది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఎలాగొచ్చిందని ఒక ఇన్సిడెంట్ ఏం చెప్పారు మీకు? అదేమన్నా గుర్తుందా? ఒక కేసులో ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్, బట్ ఆయనకి ఏదో సంథింగ్ హ్యాపెన్ అండ్ హీ వాస్ హోపింగ్, అది చెప్తాను ఆగండి, నాకు ఒక్కన గుర్తు రావట్లేదు, బట్ ఐ రిమెంబర్ హిమ్. హీ సెడ్ లైక్ he was praying that should happen in a certain way, and then it really happened. Venukonda కేసనా అది? ఇంకోలు. yes. అది ఫైరింగ్ చేసింది ఎట్లా జరిగింది అవన్నీ I don't know the exact details right now, but he told a lot about it, what happened, how it had happened, and what has impacted him, how things could happen, రైట్ డెసిషన్స్ చేసుకోకపోతే అవన్నీ కొంచెం చెప్తాం. మా నాన్నగారు బాగా ఫిలసాఫికల్ గా మాట్లాడతారు.
అవును. And అదే మాకు మా ఇంట్లో అందరికి ఉంది ఆ ఫిలాసఫీ. మేమందరం క్యారీ చేస్తాం. ఇదే మాటలు ఎలా మాట్లాడతాను, మా కూతురుతో అలాగే మాట్లాడతాను నేను. అదొక్కటే కాకుండా ఫిలాసఫీగా కాకుండా మీ నాన్నగారు వెటకారం కూడా ఉంటుంది. ఆయన మాతో అంత వెటకారం అది మాతో అంటే అంటే వెటకారం గానీ చమత్కారంగా మాట్లాడతారు. మీకు పల్నాడు నరసారావుపేట కేసులో గానీ, వెన్నుకోట కేసులో అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు మాట్లాడుతుంటారు ఆయన. ముఖం మీద నవ్వు కనబడదు, డైలాగ్స్ మాత్రం వస్తుంటాయి నోట్లో. ఇంటెలిజెంట్ మ్యాన్, బాగా ఎక్స్పీరియన్స్ ఆయన కదా. లా కూడా బాగా తెలుసు ఆయనకి. చాలా బాగా తెలుసు. అది చాలా ఇంట్రెస్ట్ ఆయనకి, బాగా ఇంట్రెస్ట్. సో యా అవి ఆ సైడ్ మాతో అంత ఎక్కువ ఉండేది కాదు. జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ గానే ఈ కేసు ఇలా జరిగితే ఇలా అయింది అని అది చెప్తారు కానీ అది అంటే ఈక్వల్ ఉంటారు కదా మీరందరూ ఆ టీమ్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ యూ విల్ హ్యావ్ బెటర్ ఫ్లో ఆఫ్ కాన్వర్సేషన్. ఐ థింక్ సో మీతో వెళ్తుంది. మేమంతా ఇలా కూర్చోంటాం ఆయన ఏమైనా చెప్పినా కదా. సో యూ విల్ నాట్ హ్యావ్ ద రెస్పాన్స్. సో అది మాకన్నీ నీతి, ఇది ఎలా జరిగింది, హౌ హీ థాట్ ద డివైన్ ఇంటర్వెన్షన్ కేమ్ త్రూ, అలా మాట్లాడతారు మాతో అంతా అలా ఉంటది. కొద్ది జోక్లు వేస్తా ఉంటారు. ఎస్ కదా. మాకు 2-3 సార్లు సస్పెండ్ అవ్వడం, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగాయి. ఆ టైంలో మీతో ఎలా ఉండేవారు ఆయన? అంటే నేను చేసిన పని వల్ల అవతల పక్షం న్యాయం జరిగిందని ఫీల్ అయ్యారా, లేదు అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యారా, లేదు చేయని తప్పుకి నాకు పనిష్మెంట్ వచ్చిందని ఫీల్ అయ్యారా? నేను కొద్ది చిన్నదాన్ని కదండి, సో నాకు అంత కమ్యూనికేషన్ లేదు. బట్ లేటర్ ఆన్ కొన్ని చిన్న ఈవెంట్స్ అవన్నీ చెప్పారు కదా గానీ, బట్ హౌ హీ స్ట్రగుల్డ్ అండ్ హౌ మై మామ్ స్టూడ్ బై హిమ్, ఆ సైడే తెలుసు నాకు మోస్ట్లీ. ఆ కేసు పరంగా కొద్ది పెరిఫరల్ గా విన్నాను తప్పితే గానీ. అంటే అదే మాతో డిస్కషన్ అంటే లైక్ ఇలా జరిగింది, ఇలా హ్యాపెండ్, ఇలా నాకు ఇంత కష్ట దినాల్లో ఆ టైంలో అసలు చాలా ఏమీ లేదు. బట్ ఆ డిఎస్పీ గారు ఇలా చేశారు, డిఐజీ ఎలా నాకు హెల్ప్ చేశారు, ఆల్ దోస్ థింగ్స్ హౌ ఇట్ కేమ్ పుట్ టుగెదర్, నాకు ఎలా జరిగింది అవి చెప్తారు ఆయన మాకు బాగా. ఎప్పుడైనా మీరు అడిగారు నాన్నగారికి, నాన్న మీరు బాగా కొడతారట కదా అని? మాకు కూడా కొద్ది పడతా ఉండేది, ఎస్పెషల్లీ మా తమ్ముడికి బాగా పడేది. మా ఫాదర్ హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్ మ్యాన్. ఓ ఎస్ అబ్బో స్ట్రిక్ట్ మ్యాన్. ఫైనల్ గా చెప్పమ్మా, నాన్నగారు చివరి కోరిక ఏంటి ఎప్పుడైనా చెప్పారా? ఇండియాకి వెళ్ళి ఆయన శ్వాస వదిలేయాలి, ఒకటి గుడి కట్టాలి. ఎక్కడ? ఇండియాలో గుడి, మా గుంటూరులో కానీ అక్కడ. ఆయనకి చాలా ట్రై చేశారు, అదేదో స్థలం కూడా ఏదో ట్రై చేశారు, పునాది అన్ని కూడా వేశారు, మళ్ళీ అదేదో కోర్టుకి వెళ్ళింది. బట్ వీఆర్ స్టిల్ ఫైటింగ్ ఇట్. మా నాన్నగారు చేయలేని గ్యారంటీగా విత్ మై హెల్ప్ ఆఫ్ మై మామ్ నేను చేస్తాను. మా నాన్నగారికి చాలా ఎంతో సెంటిమెంటల్ ఫీలింగ్ ఆయనకి, అది ఫుల్ఫిల్ చేస్తారు. ఓ డెఫినెట్లీ ఐ విల్ డు ఇట్. పొద్దునగా చివరి కోరిక సొంత ఊర్లో గుడి కట్టాలని ఉంది. కొన్ని ఆటంకాల వల్ల అడ్డం పడింది, కానీ ఖచ్చితంగా నేను నెరవేరుస్తానని చెప్తున్నారు పొద్దునగర్ అమ్మాయి భార్య. మమ్మల్ని అలాగే పెంచారు. అది ఎంత ఇంపాక్ట్ అయిందంటే, ఈ 5 సంవత్సరాలు ఆయన నేను పసిపిల్లోళ్ళలాగా 2 years పాస్ కానీ బయటికి వెళ్ళలేకపోయారు. అన్ని నేనే చేశాను 2 years, ఫీడింగ్, క్లీనింగ్ మొత్తం. ఆ తర్వాత 2 years అయ్యేసరికి కొద్దిగా స్ట్రెంత్ వచ్చింది. అందరూ ఎలా చేస్తున్నా అలా చూసుకున్నాను మమ్మల్ని. అది ఎంతో ప్రేమగా, ఎంతో బాధ్యతగా ఆయన ఆయన మాకు దేవుడు, ఆ సేవ చేసాం దేవుడు కనుక్కున్నాను నేను. ఎప్పుడు మేము తట్టుకోలేకపోతున్నాను, ఇంక వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతే ఒంటరిగా అయిపోతాను కదా, అలా మాకు తదాస్ దేవతలు ఉంటారు. బాధపడుతున్నా కూడా నువ్వు చూసి బాధపడుతున్నావు ఇలా, ఈ బాధ కూడా కష్టంగా ఉంది నాకు. ఎంత సేవ, ఒక రేత్రి 6, 7, 8 సార్లు కూడా లేస్తానండి అసలు ఆయనకు చేసే సేవ. ఎందుకంటే ఇది మెక్సెట్ ఆపరేషన్ అయింది కాబట్టి రోజు 3 times లోపల మొత్తం క్లీన్ చేయాలి చాలా కేర్ఫుల్ గా. నాకు నేనే ట్రైన్ అయ్యి అది మొత్తం క్లీన్ చేసి ఆయనకి ఫీడింగ్ ఇవ్వనివ్వండి, అన్ని అటెండ్ అవ్వాల్సింది. ఆయనకి వెళ్ళి తీసుకొని ఇప్పుడు ఈ మధ్యనైతే అసలు
లేవలేకపోతున్నారు నీరసంకి. అయ్యో. ఇక్కడికి వచ్చాక నెమోనియా వచ్చింది, తర్వాత ఫ్లూ వచ్చింది, అదొక కొద్ది వీక్ అయిపోయారు. ఏదేమైనా ఇప్పుడు ఒక్క నిమిషం కూడా నేను ఆయన భార్య అయ్యాక, ఆయన నిన్న వెళ్ళేదాకా ఒక్క నిమిషం వదిలిపెట్టి కానీ ఆయన మాటకి ఎగనిస్తా కానీ, ఆయన కాదంటే అడిగేసి కానీ ఎప్పుడు చేయలే. మమ్మల్ని అలా తీసుకున్నారు. మేనత్తమైన మా పిల్లలు నాకు నన్ను పుట్టినప్పుడు తెలిసిన వ్యక్తి ఆయన నాకు. అంతే, వీఆర్ బ్లెస్డ్. ఆయన భార్యగా, ఆయన పిల్లలుగా, మా బంధువులు కానీ, మా మర్తలు కానీ, అందరూ అదృష్టవంతులు. ఆయనకి రిలేటెడ్ పుట్టినోడు అందరూ అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నాను. అందులో నేను ఒకటి, అందరికి తల్లో 4 లాగా ఉంటారు. అందులో నేను ఒకటి అన్న. మీరంటే ప్రాణం ఆయనకి. మీరంటే అసలు ఎంత ప్రాణం, అంత కలవరిస్తారో మిమ్మల్ని. ఈజ్ ఎ నైస్ జెంటిల్మెన్, నైస్ జెంటిల్మెన్. నాకు ఇంకా నేను ఇంతవరకే కానీ బయట మీరు వచ్చారంటే కాఫీ పంపించా, ఇదే కానీ బయట మాట్లాడి అది ఇది ఈ జోలికి ఎప్పుడు వెళ్ళా. ఇల్లే వైకుంఠం. చనిపోయే రోజు వరకు, నా పెళ్ళైన రోజు నుంచి నిన్న ఆయన పాస్ అయిపోయే రోజు వరకు కాలి సాక్స్ నేనే వేస్తా, తల నిన్నే దువ్వా. లైఫ్ అంతా ఏనాడు ఆయన యూనిఫామ్ ప్రతి ఒక్కటి అందించాల్సింది, అలాగే చేశాను. ఐ వాజ్ వెరీ 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 ఒబీడియంట్ బై, బికాజ్ ఐ లైక్ హిమ్ సో మచ్. ఈ సచ్ ఎ పర్సన్. ఎప్పుడు ఎవరు ఇంట్లో అంత బాగుండిపోయినా ఎంతమంది ఎవరో బాగలేదని ఫోన్లు చేస్తాను ఉంటారు. వాడికి 1 లక్ష పంపించి, ఆమెకు ఆపరేషన్ అవుతాం 50,000 పంపించేసి, వీడికి అవసరం కదా ఎడిగా 30,000 పంపించేసి, వాడి పాపం 5,000 పంపించేసి, వాడి కష్టంలో ఉన్నారు. ఆయన ఈ దీంట్లో ఉండి కూడా. నాకు కూడా నేను విజయవాడ వస్తుంటే మీరు ఎక్కడ దిగుతారని అడిగారు నాకు. విజయవాడ వస్తుంటే మా ఆఫీస్ గెస్ట్ హౌస్ ఉంటే, ఎందుకండి తాడేపల్లి వెళ్తారు, బస్ స్టాండ్ దగ్గర లీలా రెసిడెన్సీ మంది, అక్కడ దిగండి. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను మీకు. మనంతా మనదండి లీలా రెసిడెన్సీ మనది, నువ్వు ఇక్కడ దిగకుండా ఎక్కడ వెళ్ళిపోయారని మీరు మమ్మల్ని మర్చిపోవద్దు. బరేవారం ఎప్పుడు మర్చిపోన్నది. మంది అని ఒకరోజు ఫ్యామిలీతో వస్తున్నాను సార్ అంటే, ఫ్యామిలీతో వస్తాయంట్రా, సింగిల్తో రా, ఇక్కడ ఉండి మనది ఇది అని ఎవరో బాయ్కి పిలిచారు. అరే అర్ధరాత్రి ఫోన్ వచ్చిన మురళికి రూమ్ లేదు అనకుండా ఎవరిని ఖాళీ చేసి పంపించి కానీ రూమ్ ఎవరా అన్నారు. అంత గొప్ప వ్యక్తి ఆయన. నాకు సార్ ఇంటర్వ్యూ కూడా మీ లీలా రెసిడెన్సీ చేశా ఇంటర్వ్యూ. అవునండి, నేను పక్క రూమ్ లో ఉన్నాను. ఆయన 2 ఇంటర్వ్యూలు చేశా, ఆయనది కూడా చేశా. తర్వాత శ్యామ్ ప్రసాద్ గారు అని ఆయన కూడా అక్కడ పిలిపించి, మురళి ఇక్కడ రాడు, నువ్వు రా ఇక్కడ రా అని పిలిపించి ఇంటర్వ్యూ ఇచ్చారు. సరే ఇక్కడ కలుస్తాను అయితే నేను తప్పకుండా విజయవాడ వచ్చాక వస్తాను. 5వ తారీఖు నేను రేపు వీకెండ్ బయలుదేరుతాను పాపం తీసుకొని. ఆయన బాడీ అదే ఆ మూమెంట్స్ అన్ని మీకు మెసేజ్ పెట్టచ్చా? డెఫినెట్ గా అమ్మా తల్లి పెట్టు. నేను అయితే ఇక్కడ దేనికైనా వస్తా, లేదా సెరమనీకైనా దేనికో దానికి వస్తాను. డెఫినెట్ గా సెరమనీకి రండి తప్పకుండా. మీరు ఆయన బాడీ చూస్తానికి రండి తప్పకుండా. దిగగానే మనకు ల్యాండ్ అవగానే చూసుకొని అందరూ. శంషాబాద్ నుంచి బై రోడ్, శంషాబాద్ నుంచి బై రోడ్ వెళ్తుందా? శంషాబాద్ వస్తా, నేను వస్తా. మీరు శంషాబాద్ లో ఎప్పుడు ఏ టైంలో ల్యాండ్ అవ్వచ్చు రఫ్ గా? అది తెలియదు. ఆ ఫ్లైట్ రేపు మెసేజ్ పెడతాను, పలానా టైం ల్యాండ్ అవుతుంది పెట్టండి. డెఫినెట్ గా వస్తాను. శంషాబాద్ నుండి వచ్చేస్తాను, నాకు దగ్గర ఇది సెరమనీ ఖచ్చితంగా వస్తాను నేను. అలాగే ఒకవేళ మీరు మిస్ అయితే తప్పకుండా ఆయన చూసినట్టు వెళ్ళండి, లేకపోతే ఆయన మీకు కోపం వస్తుంది. నేను వస్తా, ఖచ్చితంగా వస్తా. రైట్ అప్, థ్యాంక్ యూ. ఇదే కంటే కూతురు కణాలు ఎందుకంటారంటే, ఇటువంటి కూతురు ఉంటే ఇంకా తండ్రి కష్టం ఏం ఉండదు అనేది వారజగా స్టోరీలో మనకు తెలుస్తుంది. ఇదే పృథ్వీనగర్ అమ్మాయితో ఎక్సలెంట్ ఇంటారు. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ.